గవర్నమెంట్ ఎంత లీనియన్స్ ఇచ్చినప్పుడు, పాలిసీస్ అవి ఈజీగా ఉండేటప్పుడు ఎంతో మంది మిస్‌యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎంతమంది కెనడాలోకి చాలా మంది విజిటర్ వీసా మీద వచ్చేసి పిల్లల్ని కానీ ఆటోమేటిక్‌లీ వాళ్ళకి ఏంటంటే పిల్లలు పుట్టారనుకోండి వాళ్ళకి డైరెక్ట్ సిటిజన్‌షిప్ వచ్చే స్కోప్ ఉంటది. సో, అలా చాలా మంది వచ్చేసి ఇక్కడ అలా మిస్‌యూజ్ చేసుకున్నారన్నమాట. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు. వాళ్ళైతే 6 మంత్స్ విజిటర్ వీసా మీద వచ్చి తను ప్రెగ్నెంట్‌గా వచ్చిందన్నమాట. ప్రెగ్నెంట్‌గా వచ్చి ఇక్కడ బర్త్ ఇచ్చింది బేబీకి. అండ్ బేబీకి బర్త్ ఇచ్చినాక ఎవెన్చువల్లీ తన గార్డియన్‌కి అక్కడ ఉండిపోయి ఎవెన్చువల్‌గా పర్మనెంట్ రెసిడెంట్ అయిపోయింది. అయిపోయినాక తన ఫ్యామిలీని ఇక్కడ తీసుకురాగలిగిందన్నమాట. సో, ఇప్పుడైతే కెనడా ఆ టైప్ ఆఫ్ బర్త్ సిటిజన్‌షిప్ రైట్స్ అంటే పేరెంట్ ఒకవేళ పర్మనెంట్ రెసిడెంట్ సిటిజన్ కాకపోతే అలాంటి వాళ్ళకి ఒకవేళ ఇక్కడ పిల్లలకి బర్త్ ఇస్తే వాళ్ళకి డైరెక్ట్‌గా సిటిజన్‌షిప్ వచ్చే స్కోప్ అయితే తీసేయడానికి కన్జర్వేటివ్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది. సో, నాకైతే కొంచెం నచ్చింది. ఎందుకంటే చాలా మంది ఇలా మిస్‌యూజ్ చేస్తారు. అంటే నేను అగెయిన్స్ట్ కాదు. బట్ మిస్‌యూజ్ అయితే ఖచ్చితంగా చేయకూడదు. ఇంటెన్షనల్‌గా ఒకవేళ అన్‌ఇంటెన్షనల్‌గా జరిగిందనుకోండి దానికేం చేయలేము. ఇంటెన్షనల్‌గా వచ్చి ఇలా మిస్‌యూజ్ చేసిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు.